ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి గిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లేని కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో తనను అడుగడుగున అవమానాలకు గురి చేశారన్నారు. టెక్కలి నియోజకవర్గంలో తనని అణిచివేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేంటో నిరూపిస్తానని సవాల్ చేశారు. తనకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు కృపారాణి. వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేనేనాడు భావించలేదు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా. నేను పుట్టిన జిల్లా నా మెట్టినిల్లు, నా పుట్టినిల్లు నా శ్రీకాకుళం జిల్లా. నా జిల్లా ప్రజలకు కృపారాణి ఎందుకు నిర్ణయం తీసుకుంది అని వారు ఆలోచించే ముందు వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాకుంది. నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని. అటువంటి నేను 2019లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను. ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్, ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నా కుటుంబం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవ